జమ్మలమడుగు నియోజకవర్గంలోని 6 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి నియోజకవర్గంలోని రైతులతో కలిసి ఆర్డీఓ ఆఫీసులో ఏఓకి వినతి పత్రం సమర్పించారు। ఈ సందర్భంగా భూపేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్ రబీ సీజన్లకు గాను రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారన్నారు। రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాలను కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు కరువు జిల్లాలుగా గుర్తించారని తెలిపారు। రైతులందరూ వర్షాలు వస్తాయనే ఆశతో శనగ, కంది, మినుము, జొన్న, వరి, మిరప పైర్లు వేసుకోగా అక్కడకక్కడ మొలకెత్తాయని అన్నారు। అందుకే నియోజకవర్గంలోని 6 మండలాలను కరువు మండలాలుగా గుర్తించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని భూపేష్ రెడ్డి కోరారు। నియోజకవర్గంలోని 6 మండలాలను నియోజకవర్గంలోని 6 మండలాలను నియోజకవర్గంలోని 6 మండలాలను నియోజకవర్గంలోని 6 మండలాలను ఎండిపోయి పంట నష్టపోయిన రైతులను వెంటనే ఎండిపోయి పంట నష్టపోయిన రైతులను వెంటనే ఎండిపోయి పంట వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి రైతులను వెంటనే రైతులను వెంటనే రైతులను వెంటనే రైతులను వెంటనే చదగాని ప్రభుత్వం చదగాని ప్రభుత్వం చదగాని ప్రభుత్వం సీఎం 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 జగన్మోహన్ రెడ్డి పంటలు నష్టపోయిన రైతులను దాదాపు 2-3 రోజుల కిందట 110 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం। అందులో కడప జిల్లా జమ్లో నియోజకవర్గంలో ఒక మండలం కూడా లేకపోవడం చాలా బాధాకరం। జమ్లో నియోజకవర్గంలో 6 మండలాలు కరువు ఇలాతాండం చేస్తుంది గ్రామాలలో। ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే కరువు మండలాలుగా జమ్లో నియోజకవర్గాన్ని 6 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించి చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము। అట్లనే ఇప్పుడున్న పరిస్థితులలో వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్లకు ఏ విధంగా ఆదుకోవాలని కూడా ఒక తక్షణ కార్యాచరణ చేయాలని కూడా ఆలోచన చేసి చెప్తున్నాము। దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే రోజు 9 గంటలు కరెంట్ ఇస్తానని చెప్పినారు। ఈరోజు అది 7 గంటలకే కుదించినారు। 7 గంటల నుంచి కూడా కరెక్ట్గా ఆ 7 గంటలు కూడా వరుసగా ఇవ్వడం లేదు। 4 గంటలు ఒకసారి, 3 గంటలు ఒకసారి ఇస్తున్నారు। కాబట్టి ఈరోజు కరెంటు ఇవ్వలేని పరిస్థితి, రైతులను ఆదుకోలేని పరిస్థితి, పూర్తిగా కరువు విలయతాండం చేస్తుంది। కాబట్టి తక్షణమే జమ్లో నియోజకవర్గంలో 6 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది।